వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని మంచి మంచి వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూసారనుకోండి, చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. బాత్రూమ్కి సంబంధించినవి కానీ, కిచెన్కి సంబంధించినవి కానీ, హాల్కి మొత్తం హోమ్కి సంబంధించిన మంచి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకండి వీడియో. అండ్ కిచెన్లో ఇలాంటి చిన్న హోల్డర్ అయితే దొరుకుతుంది. దీనికి చిన్న బాక్స్ కూడా ఉంటుంది, కింద హోల్స్ అయితే ఉంటాయి. మనం గిన్నెలు తోమిన తర్వాత పెట్టుకునే బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ, లేదనుకోండి ఎక్స్ట్రా ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం సింకులో ఏదైనా ఫుడ్ మిగిలిపోతే వాటర్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ సింకులో అలాగే వేస్తాం. అలా వేయడం వల్ల సింక్ అనేది ఫుల్గా జామ్ అయిపోయి అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంతేకాకుండా కిచెన్లో వెళ్ళగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందని ఆలోచించుకోకుండా కిచెన్ సింక్ జామ్ అయిపోయింది, ఇంకా డ్రైనేజ్ స్మెల్ వస్తుందని ఆలోచిస్తారు. అలా రావడానికి కారణం ఎవరమంటే మనమే. ఎందుకంటే ఫుడ్ ఉంటే దాన్ని ఫుడ్ని మనం డివైడ్ చేసిన తర్వాత కదా సింకులో వేసుకోవాల్సింది. అలా కాకుండా డైరెక్ట్ వేయడం వల్ల మనకి ఎంత లాస్ అవుతుంది, ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది కూడా ఆలోచించుకోండి. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్మాల్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది, మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఫుడ్తో ఇంకేదైనా లిక్విడ్తో ఏదైనా ఫుడ్ ఉన్నప్పుడు ఇలా మనం ఈ ఫిల్టర్లో వేసేస్తే బాక్స్లో ఫుడ్ అనేది ఉండిపోతుంది, వాటర్ అనేది అయితే సింక్లోకి అయితే వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇలా వాటర్ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకొని మళ్ళీ ఈ బాక్సెస్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసేసి లాక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్ అనేవి ఉంటాయి కదా, బ్రష్ కానీ స్పాంజ్ కానీ, దానికి వాటర్ అలాగే ఉంటుంది. ఆ వాటర్ కూడా ఈ బాక్స్లో వేస్తే ఆ స్పాంజెస్కి కానీ ఇంకా బ్రషెస్కి కానీ వాటర్ అనేది కంప్లీట్ అయితే పోతుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీరు చూడాలి, కొనాలి అనుకుంటున్నారా? మరి కొనాలంటే ఏం చేయాలనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే మనకి రీజనబుల్ ప్రైజే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఇంకా చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ సిలికాన్ స్మాల్ మ్యాట్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. హోల్ కూడా ఉంది హ్యాండిల్కి ఇలా పెట్టేసుకోవడానికి. గిన్నెలు తోమడానికి నార్మల్గా స్పాంజెస్ బ్రషెస్ కాకుండా ఇలాంటి సిలికాన్ బ్రషెస్ కనుక యూజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ లిక్విడ్ కూడా చాలా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా సింపుల్గా స్మూత్గా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆటోమేటిక్ గిన్నెలు తోమే రోబో అయితే చూస్తున్నారు కదా. ఈ రోబో మిషన్ అయితే మనం తీసుకొచ్చి వాల్కి ఫిట్టింగ్ అయితే చేయాలి. వాల్కి ఫిట్టింగ్ చేసిన తర్వాత పవర్తో పనిచేస్తుంది. జస్ట్ లిక్విడ్ ఒక ఒక హ్యాండ్లో పట్టుకుంది, ఇంకొక బ్రష్ అనేది ఇంకొక హ్యాండ్లో పట్టుకొని ఇక్కడ మౌత్ దగ్గర ఇంకొక స్టాండ్ అయితే ఉంది, దాంట్లో పెట్టేసుకొని గ్లాస్ అనేది లిక్విడ్ వేసి బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేది వేసేసి ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది చూడండి. మనిషి లాగానే పనిచేస్తుంది. అండ్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇది వేరే కంట్రీలో ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నారు, ఇండియాకి రావడానికి అయితే ఇంకా చాలా టైం అయితే పడుతుంది. ఇంకా రోబో విషయానికి వచ్చేస్తే మాత్రం రోబోస్ అనేటివి అయితే చాలా వర్క్స్ చేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా రోబోస్ అనేటివి యూజ్ చేస్తున్నారు. కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బెస్ట్ కదా. ఇప్పుడు రోబో పని చేస్తుంది కదా, మనుషులు ఎందుకని అనుకోకండి. ఆ రోబోని కంట్రోల్ చేయాలన్నా కానీ మనుషులే చేస్తారు. సో కాబట్టి రోబోని యూజ్ చేసుకునేటప్పుడు ఇంట్లో మీరు ఎవరైనా కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. మనిషిలాగా అయితే వాళ్ళ మైండ్ సెట్ అయితే ఉండదు. మనిషి సెట్ చేస్తుంది కాబట్టి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళు పడుకోవాలి అనుకుంటే ఇప్పుడు చూడండి 1 నుంచి 1 ఇయర్ బేబీస్ వరకు అయితే వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి స్మూత్గా ఉంటుంది బాడీ. వాళ్ళు పడుకున్నప్పుడు కూడా పడుకునే బెడ్ కూడా చాలా స్మూత్గా ఉండాలి. అండ్ అలా ఉంటేనే వాళ్ళు మంచిగా పడుకుంటారు. ఇంకా మదర్ పక్కన లేకపోయినా కానీ ఇలాంటి బెడ్ అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. సింపుల్గా ఈజీగా పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఇట్లా బెల్ట్ లాగా పెట్టేసి మస్కిటో నెట్టేసి పడుకున్నాక మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పటివరకు మీకు అయితే నేను చాలానే చూపించాను. ఈ రొటేటింగ్ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూస్తున్నారు కదా, బిగ్ సైజ్ బాస్కెట్. ఇందులో 3 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూస్ఫుల్ కూడా. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెడ్రూమ్లో మనం సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత లేదా వింటర్ సీజన్, రెయిన్ సీజన్లో ఎక్కువగా బెడ్షీట్స్ వాడతాం. సమ్మర్ సీజన్లో అస్సలు యూజ్ చేయము. అలాంటప్పుడు ఏం చేయాలంటే టాయ్స్
కానీ బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ ఏవి ఉన్నా కానీ ఇలాంటి దాంట్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ ఏదైనా మిక్స్ చేయాలి అనుకుంటే మనం హ్యాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. హ్యాండ్స్ కాకుండా ఇలాంటి స్పూన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే పిండి వేసుకొని దానికి తగ్గట్టుగా నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత ఈ స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకుంటే హ్యాండ్తో మిక్స్ చేసిన దానికంటే స్మూత్గా అయితే వచ్చేస్తుంది. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ బ్యాగ్స్ అనేటివి అయితే వచ్చాయి. వెజిటేబుల్స్ కట్ చేయడానికి నార్మల్గా నైఫ్స్ కానీ లేదనుకోండి వెజిటేబుల్ కటర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ వెజిటేబుల్ పిల్లర్ అయితే చూడండి, వెజిటేబుల్స్ పైన ఉన్న వేస్టేజ్ తీయాలి అంటే అంత ఈజీ కాదు. మనం నైఫ్తో తీసినప్పుడు సగం వెజిటేబుల్ అనేది పోతూ ఉంటుంది, దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదు. అలా కాకుండా పైన జస్ట్ తొక్క మాత్రమే తీయడానికి ఈ వెజిటేబుల్ పిల్లర్ అనేది ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ప్రైస్ కూడా క్వాలిటీని బట్టి ఉంటుంది. మనకి నచ్చిన క్వాలిటీలో తీసుకోవచ్చు, మనకి నచ్చిన ప్రైస్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఏది తీసుకున్నా మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే లైఫ్ టైం అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షూ స్టాండ్ విషయానికి వస్తే చాలామంది షూ స్టాండ్స్ అలాంటివి అస్సలు కొనరు. మనం బయట ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిన వెంటనే డోర్ దగ్గర చెప్పల్స్ వదిలేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. అలా కాకుండా చెప్పల్ స్టాండ్ షూ స్టాండ్ కనుక తీసుకుంటే ఇలాంటివి తీసుకోండి. ఇంకా డోర్స్ కూడా ఉంటాయి. మనం బయట నుంచి వచ్చిన వెంటనే ఈ స్టాండ్లో నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా పిండి తడపడానికి ఇందాక మనం స్పూన్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు బ్యాగ్స్ చూద్దాం. ఈ సిలికాన్ బ్యాగ్ అయితే చూడండి, ఇప్పుడు ఇందులో పిండి అయితే వేయాలి, తర్వాత వాటర్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇలా థ్రెడ్ కట్టేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చేతికి అంటకుండానే స్మూత్గా చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ మనం అయితే ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక థ్రెడ్ తీసిన తర్వాత ఇక్కడ మిక్స్ చేసిన పిండిని అయితే చూద్దాం. అసలు నిజంగా హ్యాండ్తో ఇంతకంటే మెత్తగా అయితే తడపలేము. స్మాల్ వాషింగ్ మిషన్ విషయానికి వచ్చేసేసరికి అయితే బ్యాచిలర్స్కి కానీ లేదనుకోండి హాస్టల్లో ఉండే అమ్మాయిలకు కానీ ఇంకా మనము సింగిల్గా ఉండే మదర్కి కానీ ఇలాంటి వాషింగ్ మిషన్ కనుక కొనిచ్చామనుకోండి చాలా యూస్ అవుతుంది. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి 4499 రూపీస్కి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఓన్లీ బట్టలే కాకుండా షూస్ కూడా సింపుల్గా ఈజీగా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ మెలన్ కటర్. నార్మల్గా వాటర్ మెలన్ తినాలి అంటే మనం చిన్న పీసెస్గా కానీ పెద్ద పీసెస్గా కానీ కట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వాలి అంటే ఇలా చిన్న పీసెస్ కట్ చేయాలి. చిన్న పీసెస్ కట్ చేయడానికి అయితే ఈ వాటర్ మెలన్ కటర్ అయితే ఇప్పుడైతే నిజంగా చాలా ట్రెండ్ అవుతుంది ఆన్లైన్లో. సమ్మర్ సీజన్ కదా, వాటర్ మెలన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాటర్ మెలన్లో వాటర్ ఉంది, వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్కి చాలా మంచిది వాటర్ మెలన్. ఇక్కడ చూడండి, ఈ స్టిక్కర్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా వీల్ చైర్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, కాస్ట్లీ చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఇలాంటివి తొందరగా పాడైపోతూ ఉంటాయి. సోఫా కానీ ఇట్లా ఏదైనా స్టిక్కరింగ్ ఉన్నాయి పాడైపోతూ ఉంటాయి, వాటిని పడేస్తూ ఉంటాం. లేదనుకోండి కొత్తవి కొనాలి అనుకుంటాం. అలాంటప్పుడు కొత్తవి కొనకుండా ఇలాంటి స్టిక్కర్ కనుక తీసుకొని వేసామనుకోండి, సోఫాకి కానీ చైర్కి కానీ దేనికైనా వేసినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది, కొత్త దానిలాగా అయితే ఉంటుంది. స్టిక్కర్ వచ్చేసి 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ జెల్లీ అయితే చూడండి, ఈ జెల్లీ అయితే 199 రూపీస్కి అయితే బాక్స్ నిండా జెల్లీ అయితే వస్తుంది. వన్స్ ఒకసారి తీసుకుంటే చాలా డేస్ వరకు అయితే ఈ జెల్లీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనం చిన్న ప్లేస్లో క్లీన్ చేయాలంటే హ్యాండ్తో కానీ క్లాత్తో కానీ దేంతో కూడా క్లీన్ చేయలేము, కానీ ఈ జెల్లీతో అయితే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ జెల్లీలో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉంటాయి, మనకు నచ్చింది తీసుకోవచ్చు. షూ స్టాండ్ విషయానికి వచ్చేస్తే మాత్రం నేను ఇంతకుముందు మీకు ఒక షూ స్టాండ్ చూపించాను కదా, ఇది కొంచెం పెద్ద సైజు. దానికి మనకి 5 రోసే ఉంటాయి, దీనికి అయితే 6 or 7 రోస్ అయితే ఉంటాయి. మనం ఇట్లా చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా పైన డోర్స్ ఉండడం వల్ల మనం శాండిల్స్ కానీ చెప్పల్స్ కానీ ఏవైనా పెట్టినప్పుడు ఇలా డోర్స్ వేయడం వల్ల డస్ట్ అనేది బయటికి రాకుండా అయితే ఉంటుంది. డోర్ పక్కన పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటిని క్లీన్ చేయాలంటే మనం బూమ్ స్టిక్ వాడుతూ ఉంటాం. లేదనుకోండి ఇంకా మనం తుడవాలి అనుకుంటే హోమ్ క్లీనింగ్ మాప్స్ యూజ్ చేస్తుంటాం. కానీ 2-in-1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బూమ్ స్టిక్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలా స్లిమ్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, పని మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇల్లు ఊడ్చొచ్చు, ఇల్లు తూడ్చొచ్చు, బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే బూమ్ స్టిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే చూడండి, మనం టేబుల్స్ ఉంటాయి, టీ పాయ్ కానీ లేదనుకోండి డైనింగ్ టేబుల్ కానీ
ఏవైనా అంటే కబోర్డ్స్ కానీ ఏవైనా పాడైపోయినప్పుడు వాటికి కొత్తగా మళ్ళీ కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఇలాంటి స్టిక్కర్స్ అనేటివి అయితే ఆన్లైన్లో ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది 10 రూపీస్ నుంచి మనకి 1000 రూపీస్ వరకు అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన ప్రైజెస్లో మనం కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏం లేదండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నాకు టెక్స్ట్ చేయండి. చేసిన తర్వాత నేను మీకు ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా చూసిన తర్వాత వెంటనే మీకు ఆ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.